ఒకసారి మా వంశీ అన్న ఆవేదన చూద్దాం. నిరసన తెలియాలనుకుంటే ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయండి. నిరసన తెలియజేసుకోవచ్చు. ఇక్కడ తెలియజేసుకోండి. 100 మంది రండి, 1000 మంది రండి. నేను వచ్చి కూర్చుంటా. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి, క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. పాపం వంశీ అన్నకి బాగా మండినట్టుంది. ఈ రాడ్లు, ఈ కర్రలు, ఇంత పెద్ద పెద్ద మారణాయుధాలు ఇలాంటి దాడి చేస్తారా? నిరసన తెలియజేసుకోండి, కానీ నేను ఇక్కడే ఉంటా, ఒక్కరు కాదు 100 మందికైనా సమాధానం చెప్తాను. పాపం వంశీ అన్నకి చాలా బాధేసింది. పాపం వాళ్ళు చేసింది కూడా నిరసనే అన్న. ఎలా అంటావా, మొన్న సాక్షి మీద జరిగినప్పుడు నువ్వు చేతులు పిసుక్కుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గరల సాక్షి ఆఫీస్ మీద దాడులు, అనేక పార్టీలు, అనేక వర్గాలు, భారీ ఎత్తున మహిళలు నిరసన తెలియజేశారు నవ్వుకుంటూ. ఈ కాలంలో మాత్రం, ఈ టైంలో మాత్రం ఎప్పటికప్పుడు తిరిగి వచ్చేస్తుంది.